సగౌరవంగా కేవలం మహిమ కలుగుగాక. మరి ఇంతవరకు నడిపించినటువంటి రాజేష్ బ్రదర్ గారికి పాటలతోనూ వాయిద్యాలతోనూ దేవుని నామాన్ని మహిమపరిచినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి వాక్య సందేశానికి వెళ్దాం. మనము ప్రతి ఒక్కరూ బైబిల్ గ్రంథాలు ఓపెన్ చేసి వాక్య సందేశాన్ని ధ్యానం చేయాల్సిందిగా నేను చేస్తున్నాను. మరి చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్య సందేశానికి వెళ్దాం. దయచేసి తనలో వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిషుడు, సర్వోన్నతుడు, శక్తివంతుడు, బలవంతుడైన దేవా, మీకు అందరంలో స్తోత్రం దయ. ఈ మధ్యాహ్న కాల సమయంలోనైనా మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి, మీ మాటలు వినడానికి వచ్చినటువంటి ప్రతి బిడ్డతోనూ మీరు సూటిగా మాట్లాడమని ప్రార్థిస్తున్నామయ్యా. నా దేవా, మా జీవితాలలోనైనా జరగవలసినటువంటి ప్రతి విషయాన్ని బట్టి మీ పాద సన్నిధిలో చేరిన దేవా విజ్ఞాపన చేస్తున్నామయ్యా. ఇదిగోనైనా మా జీవితాన్ని నాయన మీరు వదిలివేసేటటువంటి వారు కాదని నా దేవా, మీ ప్రేమ నా దేవా, మీ దయ కనికరం అంతా కూడా నాయన మా జీవితంలో మీరు చూపించి ముందుకు సాగిస్తారని నమ్ముచున్నాము నా దేవా. మీ వాక్యం ద్వారానైనా ప్రతి బిడ్డతోనూ మాట్లాడమని ప్రార్థిస్తూ నజరేయుడైనటువంటి యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్న ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. మరి అపోస్తలుల కార్యాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. మొదటి 4 అధ్యాయాలు కంప్లీట్ చేయడం జరిగింది. మరి 5వ అధ్యాయంలోనికి ఈరోజు వచ్చి దానిలో ఉండేటటువంటి ప్రతి విషయాన్ని కూడా గమనిద్దాము. దయచేసి అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయము మొదటి నుంచి చదవవలసిందిగా మనం చేస్తున్నాం. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సఫీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనేవాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తముల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంలో ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితివని వారితో చెప్పాను. చూడండి, ఇక్కడ అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయము చివరి వచనాల్లో ఏం రాయబడి ఉంటుందంటే, అపోస్తలులు అనబడేటటువంటి ఈ వ్యక్తులు దేవుని యొక్క స్వార్థను కొనసాగించడానికి, దేవుని యొక్క స్వార్థలో వారి జీవితాన్ని, మిగతా జీవితాన్ని ఖర్చు పెట్టడానికి వారు పోషించబడవలసి ఉన్నది అని రాసి పెట్టబడి ఉంటుంది. అయితే వీళ్ళు పోషించబడడానికి కొంతమంది సహాయం చేయాలని నిర్ణయించుకొని వాళ్ళ యొక్క ఆస్తులను అమ్మడము, వాళ్ళకు ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువుని ఏదైతే వాళ్ళ దగ్గర ఉందో దాన్ని అంతా కూడా అమ్మి అపోస్తలుల్ని బలపరచడానికి, అంటే దేవుని యొక్క సేవను ముందుకు సాగించడానికి ఉపయోగపడాలి అని నిర్ణయించుకున్నారు. ఆ సందర్భాన కొంతమంది భూములు అమ్ముతున్నారు, కొంతమంది ఆస్తులు అమ్ముతున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి ఆభరణాలు అమ్ముతున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి సొంత భవనాలు అమ్ముతున్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు వాళ్ళు అంటే, అపోస్తలులు అనబడేటటువంటి ఈ వ్యక్తులు డబ్బులు సంపాదించుకొని పోషించబడడానికి సమయాన్ని వెచ్చించకుండా ఉండాలి. అలాగే దేవుని యొక్క స్వార్థలో ఈ వ్యక్తులు నిమగ్నమై ఉండాలి. సమయాన్ని పోషించుకోవడానికి, బయట పనిచేయడానికి ఉపయోగించకూడదు. వీళ్ళకున్నటువంటి జీవితాన్ని దేవుని యొక్క సేవలోనే కొనసాగించాలి. ఎందుకంటే ఈ వ్యక్తుల మీద దేవుని యొక్క ఆత్మ నిలబడి ఉంది.
ఈ వ్యక్తులు కనుక మాట్లాడినట్లయితే దేవుని యొక్క రాజ్యం బలపడుతుంది, దేవుని యొక్క రాజ్యం విస్తరిస్తుంది. కాబట్టి ఈ వ్యక్తులకు ఉన్నటువంటి ఈ తక్కువ సమయాన్ని బట్టి మేము ఈ వ్యక్తులకి సహాయం చేస్తాము అని వాళ్ళు నిర్ణయించుకున్నారు. అర్థమైందా మీకు? ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ ఆస్తులు అమ్ముతున్నారు? ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకున్న పొలాలు అమ్ముతున్నారు? వాళ్ళకున్నటువంటిది అంతా తీసుకొచ్చి ఖర్చు చేసి అపోస్తుల యొక్క పాదాల యొద్ద పెడుతూ ఉన్నారంటే దానికి కారణం ఏంటి అనేది మీకు ఇప్పుడు నేను తెలియజేశాను. మరొకసారి కూడా మీకు చెప్తున్నాను ఏంటంటే, ఎక్కడున్నటువంటి పేతురు కానీ, యోహాను కానీ, లేకపోతే మిగతా శిష్యులందరూ కానీ తిరిగి వాళ్ళ యొక్క పనికి కానీ వెళ్తే, వాళ్ళు పని చేసేటటువంటి పని ఏంటది? చేపలు పట్టేటటువంటి పని వాళ్ళకు వచ్చు, అవునా? మరి ఆ పని మాత్రమే వాళ్ళు చేసి జీవించగలరు. అదే వాళ్ళ తండ్రులు నేర్పించినటువంటి కార్యం. సో ఆ కార్యాన్ని చేసి వాళ్ళు మరలా వెళ్ళి దేవుని యొక్క సువార్త జరిగించాలి అంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. అర్థమైందా మీకు? మరొకసారి తెలియజేస్తున్నాను, ఇక్కడున్నటువంటి పేతురు కానీ, యోహాను కానీ మొత్తం ప్రపంచం అంతా కూడా ఈ యొక్క స్వార్థ విస్తరించాలి అనేటటువంటి కార్యముతో వాళ్ళు ముందుకు అడుగు వేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు కనుక ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి డబ్బులు సంపాదించి వాళ్ళని వాళ్ళు పోషించుకుంటూ సాయంత్రం వెళ్ళి సువార్త చెప్పాలి అంటే అది సాధ్యపడేటటువంటి విషయం కాదు. అర్థమైందా మీకు? అర్థమవుతుందా? ఏమర్థమవుతుంది? వాళ్ళు పనికి వెళ్ళి లేదా ఉద్యోగానికి వెళ్ళి లేదా ఇంకొక దానికి వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడి మరి ఎప్పుడు చెప్పాలి? వాళ్ళు సువార్త చెప్పాలంటే ఎన్ని గంటలప్పుడు చెప్పాలి? సాయంకాలం చెప్పాలి. వాళ్ళకు ఉన్నటువంటి సమయం చాలా తక్కువ. దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి సమయం చాలా తక్కువ. స్పీడ్గా విస్తరించాలి. దేవుడు చనిపోయిన వెంటనే ఆయన ఫలానందుకు చనిపోయాడు అనేటటువంటి విషయం ప్రజలందరికీ తెలియబడాలి. చాలా అర్జెంట్ వర్క్ ఇది. ఏ వర్క్ ఇది? ఎమర్జెన్సీ వర్క్ ఇది. ఎందుకంటే నిన్న చచ్చిపోతే ఒక 10 రోజులకి మర్చిపోతున్నారు మనుషుల్ని. అర్థమైందా మీకు? నెల గడిచిపోయిందంటే వాళ్ళకి సంబంధించినటువంటి జ్ఞాపకాలన్నీ ఒకటొకటిగా ప్రజల్లో నుంచి వెళ్ళిపోతా ఉన్నాయి. ఇంకపోతే 1 సంవత్సరం గడిచిపోయిందంటే వాళ్ళు ఉన్నారా లేదా అనేటటువంటి డౌట్ కూడా వస్తుంది, అవునా? మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత చాలా అర్జెంట్ ఎమర్జెన్సీ వర్క్ చేయాల్సి ఉంది. వీళ్ళు ఏం చేయాలి? ఈ చనిపోయినటువంటి వ్యక్తి దేవుని యొక్క కుమారుడు అని ప్రపంచమంతా తిరిగి బోధించాలి. ఇంపార్టెంట్ వర్క్ వాళ్ళ మీద నిలబడి ఉంది, వాళ్ళ భుజాల మీద మోపబడి ఉంది. కాబట్టి వాళ్ళు ముందు వాళ్ళని పోషించుకోవడం అనేటటువంటి కార్యాన్ని పక్కన పెట్టి దేవుని యొక్క సువార్తను గురించి ప్రకటించడం ముఖ్యమైనటువంటి కార్యము అని వాళ్ళు ఎంచుకున్నారు. అయితే ఆకలి ఆగుతుందా? ఆకలే. 1 రోజు 2 రోజులు తినకుండా ఉండగలం, కానీ మరలా 3వ రోజు ముందుకు నడవాలంటే ఏం చేయాలి? పోషించబడాలి. ఆహారం సమయానికి తీసుకోవాలి. సరైనటువంటి ఆహారం కావాలి. మరి వాళ్ళు ఒకే ఒక ధ్యాసతో ముందుకు వెళ్తూ ఉన్నారు. శత్రువులు అనేక మంది వాళ్ళకి ఎదురున్నారు. అనేక మంది వారి యొక్క మాటలను ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు చెప్పేటటువంటి మాటలు నిజం కాదు అని వాదించడానికి, వారిని వారించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వీళ్ళందరికీ సమాధానం చెప్పాలా అక్కర్లేదా? చెప్పాలి, నిలబడాలి. అది ఎండైనా వానైనా, ప్రయాణమైనా, చీకటైనా, సముద్రాలు అడ్డొచ్చినా, నదులు అడ్డొచ్చినా, ఏది అడ్డొచ్చినా ముందుకు సాగిపోవాలంటే శరీరం కూడా కొంచెం సహకరించాలి. శరీరం కూడా పోషించబడాలి. కాబట్టి ఈ యొక్క ముఖ్యమైనటువంటి పని ఏంటంటే వారి యొక్క పోషణ. అది కొన్ని నెలలు కావచ్చు, కొన్ని సంవత్సరాలు కావచ్చు. నిర్ణయించుకున్నారు. ఏమి నిర్ణయించుకున్నారంటే దేవుని యొక్క స్వార్థకి, దేవుని యొక్క మాటకి, దేవుని యొక్క చరిత్రను గురించి తెలియజేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మీరందరూ మాకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని అక్కడ ఉన్నటువంటి అపోస్తలులు వాళ్ళందరినీ కూడా అడగడం జరిగింది.
మరి నిజంగా దేవుని యొక్క వార్తలు విన్నటువంటి వీళ్ళు, దేవుని యొక్క కార్యాన్ని చూసినటువంటి వీరు, స్వస్థపరచబడినటువంటి వీరు, దేవుని యొక్క మాటను గమనించినటువంటి వీరు, దేవుడే నిజముగా ఈ లోకానికి వచ్చాడు అని నమ్మినటువంటి వీరు వారి యొద్ద ఉన్నటువంటి ఆస్తిని చిత్తు కాగితాల్లాగా చూశారు. వారి యొద్ద ఉన్నటువంటి పొలాలని చిత్తు కాగితాల్లాగా చూశారు. వారికి ఉన్నటువంటి సమస్తమైనటువంటి వాటిని అమ్మి, ఆభరణాలు అయితే ఏమి, వెండి అయితేనేమి, బంగారం అయితేనేమి, వారి దగ్గర ఉన్నటువంటి సమస్తాన్ని కూడా అమ్మి అపోస్తలుల యొక్క పాదాల దగ్గర తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఆ సమయంలో అర్థమైందా మీకు? ఎందుకు అమ్మారు వీళ్ళని? ఎందుకు? దేవుని యొక్క స్వార్థ కోసం ఇమ్మీడియట్ గా మొత్తం ప్రపంచం అంతా కూడా విస్తరించబడాలి. దేవుని యొక్క మరణం వృధా అయిపోకూడదు. దేవుని యొక్క మరణాన్ని గురించినటువంటి వార్త మొత్తం అన్ని దిశలా ప్రకటించాలి అనేటటువంటి ముఖ్యమైనటువంటి కార్యాన్ని ముందు పెట్టుకొని తన కోసం డబ్బులను లెక్క చేయలేదు, తన కోసం వాళ్ళ జీవితాలను లెక్క చేయలేదు, మరణ భయాన్ని లెక్క చేయలేదు, అధికారులు లెక్క చేయలేదు, ప్రధాన యాజకులను లెక్క చేయలేదు, జ్ఞానవంతులైనటువంటి పరిసయ్యుల్ని లెక్క చేయలేదు. ముందుకి మాట్లాడడం మొదలు పెట్టారు, ముందుకు వచ్చి నిలబడడం మొదలు పెట్టారు, ప్రజలతో మాట్లాడడం మొదలు పెట్టారు. ఆ దేవాలయపు ప్రాంగణాల్లో నిలబడి బోధించడం మొదలు పెట్టారు. ఆ దేవాలయపు ప్రాంగణాల్లో నిలబడి ఆ పాత గ్రంథాలను తిరగేయడం మొదలు పెట్టారు. దేవాలయపు ప్రాంగణాల్లో నిలబడి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి కొత్త కొత్త విషయాలు తెలియజేయడం మొదలు పెట్టారు. ఆ దేవాలయపు ప్రాంగణాలలో జనసంచారం ఉండేటటువంటి ఆ ప్రాంతాల్లో నిలబడి ప్రజలకు ఒక నూతనమైనటువంటి విషయాన్ని బోధించడం మొదలు పెట్టారు. వాళ్ళకి హృదయాన్ని కదిలించడం మొదలు పెట్టారు. కఠినమైనటువంటి ఆ హృదయాలన్నీ కదిలించబడుతూ ఉన్నాయి. రాళ్ల లాంటి వాళ్ళ హృదయాలు శుద్ధిమెంతగా మార్చబడుతూ ఉన్నాయి. దేవుడిని చంపామా మేము, దేవుణ్ణి సిలువ వేసామా, ప్రియుడైనటువంటి ఆ యొక్క రాకుమారుని వధించామా అని వాళ్ళ హృదయాలు కదిలించబడుతూ ఉన్నాయి. ఆ సమయంలో అననీయ సఫేరా అనేటటువంటి ఇద్దరు వ్యక్తులు, ఆ యొక్క నూతనంగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క శిష్యులతో పాటు ఉన్నటువంటి అననీయ సఫేరా అనేటటువంటి ఇద్దరు వ్యక్తులు మనకి 5వ అధ్యాయంలో కనపడతారు. ఈ 5వ అధ్యాయంలో వారు ఇద్దరు కలిసి ఒక పొలాన్ని అమ్మడము, కొంత ధనాన్ని దాచిపెట్టి మరి కొంత ధనాన్ని తీసుకొచ్చి ఆ యొక్క శిష్యుల ఎదుట ఉంచినప్పుడు పేతురు అన్నయ్యతో మాట్లాడుతున్నాడు. ఈ భూమి వేళలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? చూడండి, వాళ్ళు మొత్తం తీసుకొచ్చి పెట్టమని చెప్పి చెప్పలా. ఎవరు? పేతురు గారు కానీ, యోహాన్ గారు కానీ, అక్కడ ఉన్నటువంటి శిష్యులు ఎవరు కూడా మొత్తం తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసి అని చెప్పలేదు. కానీ వాళ్ళు ఏ విధంగా చూపించుకుంటున్నారు ప్రపంచానికి? మేము మొత్తం అమ్మేసి మాకున్నటువంటి సమస్తాన్ని తీసుకొచ్చి పేతురు గారి యొక్క పాదాల ఎదుట పెడుతున్నాము. అందుకే ప్రశ్నిస్తున్నాడు పేతురు గారు, మీరు అమ్మిన మొత్తం వెల ఎంత? ఇదేనా మొత్తం అమ్మి సంపాదించింది, తీసుకొచ్చింది అక్కడి నుంచి ఇదేనా అని ప్రశ్నించినప్పుడు వాడు అబద్ధం ఆడుతున్నట్టుగా కనపడుతుంది అననీయ అనేటటువంటి ఒక వ్యక్తి. మరి వెంటనే పరిశుద్ధాత్మను మోసపుచ్చినటువంటి వాడయ్యాడు, పరిశుద్ధాత్మ ఎదుట అబద్ధాలు చెప్పినటువంటి వాడయ్యాడు. వెంటనే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆగ్రహం ఆ వ్యక్తి మీదకి వెళ్ళింది. వెంటనే చనిపోయాడు. ఆ చనిపోయినటువంటి ఆ యొక్క శరీరాన్ని, శవాన్ని తీసుకుని బయటికి వెళ్తున్నట్టుగా కనపడుతుంది. 5వ వచనం నుంచి గమనించారమ్మా, చదువుతారు ఒకసారి. వినుచూనే పడి ప్రాణము విడువగా వినిన వారికి అందరికి మిగులు భయము కలిగను. అప్పుడు పడుచువారు లేచి వాని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతి పెట్టింది. చూడండి ఎంత స్పీడ్ గా జరిగిపోతున్నాయి, చూడండి ఎంత స్పీడ్ గా జరిగిపోతున్నాయి. వాడు పడిపోవడం, వాడిని తీసుకెళ్లి పాతి పెట్టడం. చూడండి, దేవునిని మోసగించాలని, దేవుని ఎదుట అబద్ధములు ఆడాలని, దేవుని యొక్క స్వార్థంలో కల్తీ చేయాలని దేవుడు ఇవ్వమన్నటువంటి దాంట్లో చూడండి, ఇది దేవునిని మోసపుచ్చడంగా నిర్ణయించబడింది. అక్కడ చూడు, దేవుడు అడగలేదు మీరు అన్ని అమ్మేసి వచ్చేసి ఇక్కడ పెట్టండి అని అడగల దేవుడు. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు ప్రపంచానికి, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏం చెప్తున్నారు? మొత్తం అమ్మి తీసుకొచ్చి
అక్కడ పెట్టాము. అలాగే ఆయన చనిపోయిన తర్వాత తీసుకొచ్చి పాతి పెడతారు. తర్వాత వెంటనే కొన్ని గంటల తర్వాత ఆమె ఎవరైతే ఆయన భార్య అయినటువంటి సఫేరా అనేటటువంటి వ్యక్తి ఉంటుందో ఆమె వస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. 7వ వచనం నుంచి గమనించమ్మా. 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఎంతకే అమ్మితిరా, నాకు చెప్పమని ఆమెను అడిగాను. అందుకు ఆమె అవును ఎంతకే అని చెప్పారు. చూడండి, ఇద్దరు డిసైడ్ అయ్యారు. అననీయ మరియు సఫేరా ఒకే మాట చెప్పడానికి, దేవుణ్ణి మోసగించడానికి సిద్ధమైనటువంటి ఇద్దరు దేవుని యొద్ద పెట్టాల్సినటువంటి ఆ యొక్క సొమ్ము ఏదైతే ఉందో దానిని బట్టి ఇద్దరు కూడా మరణించినట్టుగా మనకు కనపడుతుంది. మరి 9వ వచనం నుంచి చదువుతారా? అందుకు పేతురు, ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతి పెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్ను మోసుకొని పోవుదురని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను. ఆ పడుచు వారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినదని చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతి పెట్టిరి. చూడండి, ఇక్కడ మనం గమనిస్తే ఎట్లా ఉంటుందంటే, ఇది చిన్న అబద్ధానికి మరణశిక్ష అనిపిస్తుంది. అవునా కాదా? చిన్న అబద్ధమే కదా వాళ్ళు చెప్పింది. అక్కడ ఉన్నటువంటి పొలాన్ని అమ్మి తీసుకొచ్చి రెండో కోణంలో చూస్తే వారి డబ్బే కదా అది, వాళ్ళు దాచిపెట్టుకునింది, వారి డబ్బే కదా వాళ్ళు దొంగతనం చేసింది, చిన్న అబద్ధమే కదా వాళ్ళు చెప్పింది అన్నట్టుగా ఉంటది. కానీ అక్కడ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా వాళ్ళు పాపము చేశారని రాయబడి ఉన్నది. ఏం రాయబడి ఉంది? పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారని రాయబడి ఉన్నది. దేవుడు ఒక విషయం చెప్తాను, మానవుని యొక్క జీవితం ఆయనకి ఎలా ఉంటుందంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మారినట్టు ఉంటుంది. ఎలా ఉంటుంది? సంఘం నుంచి కొరిమేరకు వచ్చినట్టు ఉంటుంది. ఎలా ఉంటుంది? మానవుని యొక్క జీవితం చాలా సింపుల్ గా ఉంటుంది. మనకైతే ఓయమ్మ చావా, ఓయమ్మ చచ్చిపోతారా అన్నట్టుగా ఉంటుంది. మనకైతే మరణం అనేది ఆయనకి ఎలా ఉందంటే నిద్రపోయినట్టుగా ఉంటది. 2 రోజులు నిద్రపోయినట్టుగా ఉంటది, 3 రోజులు నిద్రపోయినట్టుగా ఉంటది. ఆయనకి ఎలా ఉంటది అంటే మరణం అనేది 2 గంటల సేపు నిద్రపోయినట్టుగా, రెస్ట్ తీసుకున్నట్టుగా ఉంటదంట. నమ్ముతారా మీరు దీన్ని? ఖచ్చితంగా మరణం అనేది ఆయనకి ఎలా ఉందంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి మారినట్టుగా ఉంది. ఇప్పుడు యాక్ట్ చేయమని చెప్పేసి ఒక మంచి ఒక సినిమాలో యాక్ట్ చేయమని తీసుకొచ్చారు అనుకోండి, ఒక ఇద్దరిని, వాళ్ళు సగం యాక్ట్ చేసి ఇంకా అక్కడి నుంచి చేయలేకపోయారు అనుకోండి, ఈ సినిమాకి ఆటకు మీరొద్దు, బయటకు వచ్చేయండి మీరు, సెట్ లో నుంచి బయటకు వచ్చేయండి, మీరు పనికిరాను అన్నట్టుంటది అనమాట. అర్థమైందా మీకు? ఇప్పుడు ఎలా ఉంది అదే? మనకు చూసేదానికి ఎలా ఉందంటే అమ్మ చచ్చిపోయారా వీళ్ళు అన్నట్టు కనిపిస్తుంది. కానీ అక్కడ ఎలా ఉందంటే వాళ్ళు పంపించినటువంటి విషయం ఏంటంటే అపోస్తులకి సహాయం చేయాలి మీరు. అపోస్తులు ఏదైతే వాళ్ళు ఎక్కడైతే కష్టపడుతున్నారో అధికారులను ఎదిరించి కొరడాలు దెబ్బలు తిని ఆ యొక్క చెరసాలలో మగ్గిపోయి బాధపడుతున్నటువంటి వారికి సహాయం చేయడానికి మీరు భూమి మీదకి వెళ్తున్నారు. అననీయ సఫేరా జాగ్రత్తగా వినండి. దేనికి వెళ్తున్నారు మీరు? అపోస్తుల యొక్క పాదాల యొద్ద మీరు కష్టపడినటువంటి ఆ సొమ్మును పెట్టడానికి. అదే మీ లైఫ్ యొక్క చివరి ఘట్టం. మీ లైఫ్ యొక్క ఉపయోగం ఏంటంటే మిమ్మల్ని భూమి మీదకి పంపించడానికి గల కారణం ఏంటంటే ఇదిగో ఈ కార్యం ఒకటే. ఇది కనుక మీరు సక్రమంగా చేయగలిగితే మీ యొక్క జీవితం ధన్యమైపోయినట్టే. ఈ కార్యాన్ని కనుక మీరు సక్రమంగా చేయగలిగితే నువ్వు 50 సంవత్సరాలు జీవించు, 60 సంవత్సరాలు జీవించు, 70 సంవత్సరాలు జీవించు, కష్టపడి 100 సంవత్సరాలు జీవించు. ఏదైతే దేవుడు చెప్పినటువంటి కార్యమో వెనకబడి ఉందో ఆ చివరి రోజు అది చేయకుండా కనుక నువ్వు పైకి వెనక్కి వెనుదిరిగినట్లయితే ఏం ఉపయోగం ఉంది? నువ్వు వెళ్ళిన దానికి ఏం ఉపయోగం ఉంది? నీ జీవితానికి ఏం ఉపయోగం ఉంది? నువ్వు కష్టపడిన దానికి ఏం ఉపయోగం ఉంది? నువ్వు అంత సంపాదించిన దానికి అని దేవుడు ఒక హెచ్చరిక లాగా చూపిస్తూ ఉన్నాడు. వీళ్ళకి వేరే ఇంకేం వర్క్ ఏమి ఇవ్వాల.
అననీయక సఫీరాకి మీరు వెళ్ళి కష్టపడి స్వార్థ చెప్పండి నేను చెప్పలా, మీరు వెళ్ళి మరణించేంత వరకు కష్టపడండి అని చెప్పలా, మీరు వెళ్ళి అధికారిని ఎదిరించిందని చెప్పలా, మీరు వెళ్ళి ప్రధాన యాజకులతో వారించండి అని చెప్పలా. దేవుడు ఏం చెప్పాడు? ఏం చేయాలి? వాళ్ళు సహాయం, వాళ్ళ పార్ట్ వాళ్ళు సక్రమంగా నిర్వర్తించి వెళ్ళాలి. దేవుడు వాళ్ళకి ఏదైతే ఇచ్చాడో, ఏ క్యారెక్టర్ అయితే ఇచ్చాడో ఆ క్యారెక్టర్ ని వాళ్ళు సక్రమంగా కంప్లీట్ చేసి పోవాలి. దాంట్లో ఫెయిల్ అయిపోయారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు తీసివేయబడ్డారు. ఎక్కడి నుంచి తీసివేయబడ్డారు? భూమి మీద నుంచి. భూమి మీద నుంచి వాళ్ళు తీసివేయబడ్డారు. అది శిక్ష కాదు, అది శిక్షలాగా మనం ఫీల్ అవ్వకూడదు దాన్ని. అదేంటంటే వాళ్ళు వర్క్ ఏదైతే చేయలేక ఆగిపోయారో దానికి వాళ్ళు పనికిరారు అని నిర్ణయించబడి వారు తీసివేయబడ్డారు అని ఆలోచించాలి మనం. అది శిక్షలాగా మనం చూడకూడదు. అలాగే తీసివేయబడినటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో. క్రాస్ రెఫరెన్స్ చెప్పడానికి ట్రై చేస్తున్నాను నేను. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనిపిస్తాడు. 1వ వచనంలో చదువుతారా? యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. శపితమైనటువంటి దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసి ఎట్లనగా యూదా గోత్రములో ఎవరు? జరహు ముని మనవడును. ఎవరు? జెప్తీము. ఆకాను అనేటటువంటి వ్యక్తి శపితము చేయబడినటువంటి దానిని కొంత తీసుకున్నాడు కనుక యెహోవా ఇశ్రాయేలీయుల మీద కోపించెను. ఏమయ్యాడు? ఆకాను మరణించిపోయాడు. రాళ్లతో కొట్టి చంపబడ్డాడు. ఎవరు? ఆకాను అనేటటువంటి వ్యక్తి గేమ్ లో నుంచి బయటకు వచ్చేసాడు, డిలీట్ అయిపోయాడు. ఎందుకు? ఒక కార్యాన్ని నిర్వర్తించాలి, నేను చెప్పినట్టు రన్ అవ్వాలి, ఈ యొక్క కార్యము సంపూర్ణం అవ్వాలి, నా ఇష్టానుసారంగా జరగాలి అని దేవుడు ఒక ప్లాన్ తీసుకొని ముందుకు వెళ్ళమంటే మధ్యలో ఆకారం ఏం చేశాడు? డిస్టర్బ్ చేసేసాడు. శపితమైనటువంటి దాన్ని తీసుకొచ్చి తవ్వి బూడ్చిపెట్టి దాచుకొని దాన్ని అనుభవించాలి అని ట్రై చేశాడు. వద్దు, అశపితమైనటువంటి సంపద వద్దు మీకు. అక్కడ ఏ జంతువునైనానో, అక్కడ దొరికేటటువంటి ఏ బంగారమైననో, ఏ వెంటైననో, ఏ నాట్యములైననో మీరు తాకరాదు అని చెప్పినటువంటి దేవుని యొక్క మాటకు వ్యతిరేకంగా ఏం చేశాడు? విలువైనటువంటి సంపద, విలువైనటువంటి వస్తువులు తీసుకొచ్చి తవ్వి పూడ్చిపెట్టి ఇశ్రాయేలీయుల మీద దేవుడు ఆగ్రహించేటటువంటి సందర్భాన్ని తీసుకొచ్చాడు, కొనుక్కొచ్చాడు ఈయన సందర్భాన్ని. ఇక చూసినట్లయితే 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 20వ వచనం నుంచి 27వ వచనం వరకు కనుక చదివినట్లయితే గెలజీ అనేటటువంటి ఒక వ్యక్తి కనపడతాడు. ఎవరైనా? గెలజీ. నయమాన్ అనేటటువంటి వ్యక్తిని బాగుపరిచిన తర్వాత ఏమీ తీసుకోకూడదు ఆయన దగ్గర అని నిర్ణయించాడు. ఎవరు నిర్ణయించింది? ఎలీషా. ఏం చెప్పాడు గెలజీకి? సంపదైనను, వస్త్రములైనను, నాణ్యములైనను, బంగారైనను, వెండైనను ఏది కూడా తీసుకోకూడదు. ఎందుకంటే ఆయన నమ్మకంతో రాల మన దగ్గరికి. ఎవరు? నయమాన్ అనేటటువంటి వ్యక్తి నమ్మకంతో రాల, మనల్ని పరీక్షించడానికి వచ్చాడు ఆయన. నయమాను వచ్చేటప్పుడు ఎలా వచ్చాడు? ఏంది 7-8 సార్లు దాంట్లో మునిగిపోతే బాగా అయిపోతుందా? ఇంత కంటలు కలిగినటువంటి వ్యక్తిని, అంత బలము కలిగినటువంటి వ్యక్తిని, ఇంత తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తిని, యుద్ధ విద్యలలో ఆరితేరినటువంటి వ్యక్తిని చిన్న నదిలో వెళ్ళి మునిగితే బాగా అయిపోతుందా ఇది అని శంకిస్తున్నాడు. అర్థమైనా మీకు? అలాంటి సందర్భంలో వీళ్ళు బాగుపరిచి డబ్బులు తీసుకుంటే ఏమవుతుంది? దేవుని మీద ఒక వ్యాపారం అనేటటువంటి ముద్ర పడుతుంది. ఏం పడుతుంది? వ్యాపారం చేస్తున్నారు వీళ్ళు, దేవుని యొక్క శక్తితో వ్యాపారం చేస్తున్నారు వీళ్ళు, దేవుని యొక్క బలముతో అని ఒక ముద్ర వేయబడుతుంది. ఆ ముద్ర వేసుకోవడం ఎలీషాకి ఇష్టం లేదు. దేవుని యొక్క శక్తి ఎలా పొందుకున్నాడు ఎలీషా? ఉచితంగా పొందుకున్నాడు. దేవుని యొక్క శక్తిని ఎలా పొందుకున్నాడు ఎలీషా?
ఉచితంగా పొందుకున్నాడు. ఇప్పుడు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఎలా ఉంటది? ఉచితంగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత. అవునా కాదా? ఇప్పుడు వీళ్ళు వ్యాపారం చేయకూడదు, అమ్మకూడదు. దేవుని యొక్క కార్యాలని, స్వస్థతల్ని అమ్మకూడదు, స్వస్థతల్ని అమ్మి డబ్బులు తీసుకోకూడదు, కానుకలు తీసుకోకూడదు వాళ్ళ దగ్గర, నైమాన్ అనే దగ్గర అని చెప్పేసి చెప్పినప్పుడు గెలజీ ఏం చేశాడు? తిరిగి మొత్తం అన్ని కూడా నైమాను వెనకాల వెళ్ళి తీసుకున్నట్లుగా కనబడుతుంది. తద్వారా ఏం పొందుకున్నాడు? ఆయనకున్నటువంటి రోగము ఈయన పొందుకున్నాడు. కాబట్టి ఇలా కొంతమంది వ్యక్తులు కనపడతారు. కీర్తన గ్రంథం 139 అధ్యాయం 7-8 వచనాలు ఒకసారి చదువుతారండి. కీర్తన గ్రంథం 139 7-8 వచనాలు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశముకి ఎక్కినను, నువ్వు అక్కడ ఉన్నావు. నేను పాతాళమందు పట్టుకొని నీవు అక్కడనే ఉన్నావు. చాలండి. చూడండి, ఈ వ్యక్తులందరూ దేవుడు ఒక దగ్గరే ఉంటాడులే, దేవుడు చూడండిలే, దేవుడు గమనించండిలే, దేవుడు తప్పు తీర్చండిలే అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు ఈ యొక్క విశ్వంలో ఎక్కడికైనా, ఆకాశానికి ఎక్కిపోయినా, పాతాళంలోకి వెళ్ళి అక్కడ పడుకున్నా, సముద్రపు దిగంతములలోనికి వెళ్ళినా, సూర్య చంద్ర నక్షత్రములను దాటి అంతరిక్షంలోనికి అడుగులు పెట్టినా కూడా నువ్వు నా యొక్క ఆత్మ నుంచి దూరంగా వెళ్ళలేవు. నువ్వు చేసే ప్రతి కార్యము నాకు తెలుస్తుంది. నువ్వు చేసేటటువంటి ప్రతి విషయమును నేను చర్చిస్తాను. నీ గురించి నేను తీర్పులోనికి తీసుకొచ్చి నిన్ను అడిగేటటువంటి ఒక సందర్భం కూడా ఉంటుంది అని హెచ్చరిస్తున్నాను. మరి మనం తిరిగి అపోస్తల కార్యాలయానికి వెళ్దాము. మరి కొన్ని వచనాలు, చాలా ఇంపార్టెంట్ వచనాలు మనం ధ్యానం చేస్తున్నాము. మరి అపోస్తల కార్యాలలో మిగతా చదువుతారండి. సంఘం అంతటికి ఈ సంగతులన్నీ వినే వారికి అందరికి మిగులు భయం కలిగను. ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను, మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మండపంలో ఉండిరి. కడమ వారిలో ఎవడును వారితో కలిసి కొనుటకు తెగింపలేదు గాని ప్రజలు వారిని గణపరచుచుండిరి. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభువు పక్షమున చేర్చబడిరి. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులోనికి తెచ్చి వారిలో ఎవరి మీదనైనను అతని నీడైనను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచి. చాలు. చూడండి, ఇదొక సందర్భం. దేవుని యొక్క కార్యాలు రకరకాలుగా జరుగుతాయి. ప్రార్థన ద్వారా జరుగుతాయి, దేవుని యొక్క వాక్యం ద్వారా జరుగుతాయి, దేవుని యొక్క స్వార్థను ప్రకటించేటప్పుడు జరుగుతాయి. దేవుడి యొక్క భక్తులు అట్లా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వాళ్ళ మీద వీచినటువంటి గాలి తిరిగి రోగుల మీదకి వచ్చినప్పుడు వారు స్వస్థపడుతూ ఉన్నారంట. వాళ్ళు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ దారి మధ్యలో రోగుల్ని తీసుకొచ్చి మంచాల మీద పడుకోబెట్టి ఉంటే వాళ్ళ యొక్క నీడ రోగుల మీద పడినప్పుడు వాళ్ళు లేచి గెంతులేస్తున్నారంట. చూడండి, అద్భుతమైనటువంటి కార్యాలు, ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు, ఎన్నడూ కూడా విననటువంటి కార్యాలు ఆ రోజు ప్రజలు వాళ్ళ కళ్ళతో చూశారంట. ఆ రాజవీధుల్లో వారు నడుచుకుంటూ వస్తూ ఉంటే వారితో మాట్లాడలేక వెనుదిరిగినటువంటి అనేక మంది ప్రజలు ఉన్నారు అక్కడ. వాళ్ళు ఆ యొక్క దేవాలయాల ఎదుట నిలబడి ప్రజల మధ్య అనేకమైనటువంటి సూచక క్రియలను, మహత్కార్యములను చేస్తూ ఉంటే మీరు ఎందుకు చేస్తున్నారని చెప్పేసి అడగడానికి సంకోచించారంట అక్కడ ఉన్నటువంటి అధికారులు. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క పక్షమున చేర్చబడినటువంటి వారి సంఖ్య రోజుకి రోజుకి పెరుగుతూ పోయిందంట ఆ సందర్భంలో. చూడండి, అపోస్తులు అనబడేటటువంటి వ్యక్తులు ఎంత సమయాన్ని ఖర్చు పెట్టుంటే దేవునిలో వాళ్ళంత శక్తిని పొందుకొని ఉంటారు. చూసారా? వాళ్ళు ఎంత సమయాన్ని వాడి ఉంటే దేవుని కోసం అంత మహత్కార్యములు చేసేటటువంటి బలము వాళ్ళల్లో నిలబడిందో చూసారా? ఇది ఆలోచించాల్సినటువంటి విషయం. అందుకే ఈ 11 మంది 12 మంది శిష్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రార్థనలో ఉంచడానికి,
వీళ్ళు ఎక్కువసేపు దేవునిలో గడపడానికి, వీళ్ళు ఎక్కువసేపు మోకాళ్ళ మీద నిలబడి వాళ్ళ యొక్క శక్తిని ఖర్చు పెట్టడానికి బ్యాక్గ్రౌండ్ లో వీళ్ళందరూ పనిచేశారు. ఎవరు? అక్కడ ఆస్తులు అమ్మినటువంటి వాళ్ళైతేనేమి, వాళ్ళకు ఉన్నటువంటి ఆభరణాలు అమ్మినటువంటి వాళ్ళైతేనేమి, వాళ్ళకు ఉన్నటువంటి పొలాలు అమ్మినటువంటి వాళ్ళైతేనేమి, వాళ్ళకు ఉన్నటువంటి సమస్త విధమైనటువంటి సంపదను అమ్మి తీసుకొచ్చి పెట్టినటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే, ఈ 12 మంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దేవుడిలో నిలబెట్టి వాళ్ళు శక్తి పొందుకునేటట్టు చేసి, వాళ్ళు దేవునికి అత్యంత సన్నిహితంగా ఉండేదానికి సమయాన్ని చేకూర్చి వాళ్ళకి కింద బ్యాక్గ్రౌండ్ లో నిలబడ్డారు వీళ్ళందరూ. అర్థమైందా మీకు? కాబట్టి ఆ సందర్భాన అనేక రకాలైనటువంటి స్వస్థత కార్యాలు ఆ వ్యక్తులు చేయగలిగారు. అనేక రకాలైనటువంటి సూచిక క్రియలు దేవుని యొక్క మాట చొప్పున వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చూపించినట్టుగా అక్కడ రాసి పెట్టబడి ఉన్నది. మరి 17వ వచనం నుంచి చూద్దాము. ఇక్కడ వెంటనే ప్రధాన యాజకులు అలర్ట్ అవుతారు, సద్దుకయ్యులు అలర్ట్ అవుతారు. అక్కడ ఉన్నటువంటి అపోస్తలులను తీసుకొచ్చి పట్టణపు చెరసాలలో బంధించినట్లుగా కనబడుతుంది. 20వ వచనం నుంచి చదువుతారమ్మా ఒకసారి. ఈ జీవమును కూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని 19వ వచనం నుంచి చదవండమ్మా. ప్రభువు దూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసుకొని వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో నిలబడి ఈ జీవమును గుర్చిన మాటలని ప్రజలతో చెప్పుడని వారితో నేను. వారి మాట విని తెల్లవారగానే దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండిరి. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్నవారును వచ్చి మహాసభ వారిని, ఇశ్రాయేలుల పెద్దలందరినీ పిలువనంపించి వారిని తోడుకొని రండని బంట్రోతులకు చెరసాలకు పంపిరి. బంట్రోతులు అక్కడికి వెళ్ళినప్పుడు వారు చెరసాలలో కనబడినందున తిరిగి వచ్చి చెరసాల భద్రముగా మూసి ఉంటయు, కావలి వారు తలుపుల ముందర నిలిచి ఉంటయు చూచితిమి గాని తలుపులు తీసినప్పుడు లోపల మాకు ఒక్కడైనా కనబడలేదని వారికి తెలిపిరి. చూడండి, దేవాలయం దగ్గర మాట్లాడాలంటే ఒక అర్హత ఉండాలి. దేవాలయం లోపలికి వచ్చి మాట్లాడాలంటే ఒక అధికారం ఉండాలి. ప్రధాన యాజకుడు తప్ప మరి ఎవరునో దేవునికి సంబంధించినటువంటి మాటల గురించి అక్కడ బోధించరాదు, చదవరాదు, వివరించరాదు అని ఒక నియమం అనేది ఉండేది ఎప్పట్లో ఆ మొదటి రోజుల్లో. ఎందుకు అంటే దాన్ని చదవాలి అంటే ఒక వంశం అనేది నిర్ణయించబడింది. ఏ వంశం అది? మోషే వంశం. మోషే అన్న అహరోను వంశం ఏంటది? లేవి వంశానికి సంబంధించినటువంటి వారు యాజకులు గాను, వారి కుమారులు అర్పితమైనటువంటి వారు గాను నిర్ణయించబడేటటువంటి వాళ్ళు. అయితే వాళ్ళు మాత్రమే వచ్చి చదవాలి, వాళ్ళు మాత్రమే వచ్చి వివరించాలి, ఆ లోపల ఉన్నటువంటి విషయాల గురించి వాళ్ళు మాత్రమే చర్చించాలి అనేటటువంటి ఒక రూల్ ఉంది. వెంటనే ఈ రూల్ ఏమైంది? బద్దలైపోయింది. ఎవరు మాట్లాడుతున్నారు? ఇక్కడికి వచ్చి పేతురు మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? ఇక్కడికి వచ్చి యోహాను మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? ఇక్కడికి వచ్చి అపోస్తలుగా ఉన్నటువంటి 12 మంది మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ మాటలకి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆకర్షితులైపోయారు. వాళ్ళు వివరిస్తున్నటువంటి ప్రతి విషయాన్ని గురించి ఆలోచనలో పడిపోయారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇది నిజమా? దేవుని యొక్క రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి ఆయన ఒక కుమారుని ఏర్పాటు చేసి భూమి మీదకి పంపించాడా? ఇది నిజమా అని చెప్పేసి వాళ్ళు ఒకరినొకరు చర్చించుకుంటూ ఉన్నటువంటి సందర్భం అది. చూసారా? దేవుని యొక్క రాజ్యానికి సంబంధించినటువంటి మాటలు మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ తీసుకొచ్చి వారిని అరెస్ట్ చేయడము, వారిని చెరసాలలో వేయడము, బంధించడము. మీరు ఈ యొక్క యేసు క్రీస్తు అనేటటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి మాటలు మాట్లాడకూడదు అని వారిని హెచ్చరించినట్లుగా మనకు కనబడుతుంది. అయితే ఈ హెచ్చరించిన సందర్భాన వాళ్ళు లోపల బంధించబడి ఉన్నప్పుడు ఒక దేవదూత వచ్చి వారందరినీ బయటికి తీసుకొచ్చేసి, తాళాలు అట్లాగే ఉన్నాయి, వేసినటువంటి తలుపులు అట్లాగే ఉన్నాయి, అక్కడ నిలబడినటువంటి బంట్రోతులు అట్లాగే ఉన్నారు, బయట ఉన్నటువంటి మెయిన్ గేట్స్ అట్లాగే క్లోజ్డ్ లో ఉన్నాయి, లోపల మనుషులందరూ కూడా
ఎక్కడున్నారు వీళ్ళందరూ? దేవాలయం దగ్గరికి వెళ్ళి బోధిస్తూ ఉన్నారు. రేపు మళ్ళీ చూశారు, అరే నేను అరెస్ట్ చేసినటువంటి వాళ్ళని తీసుకురండి పోయి అని బంట్రోతులను పంపిస్తే బంట్రోతులు అక్కడికి వెళ్ళి ఆ తాళాలన్నీ ఓపెన్ చేసి చూస్తే లోపల ఒక్కడ కూడా లేడు. ఎక్కడున్నారు వీళ్ళందరూ? వీళ్ళని ఎవరు ఆపలేకపోతున్నారు? ప్రధాన యాజకులు ఆపలేకపోతున్నారు, అక్కడ పనిచేసారంటే సైనికులు ఆపలేకపోతున్నారు, బంట్రోతులు ఆపలేకపోతూ ఉన్నారు. దేవునికి వ్యతిరేకంగా నిర్మించబడినటువంటి ఏ ఆయుధమో వర్ధిల్లదు అనేటటువంటి వాక్యం అక్కడ నెరవేర్చబడినట్లుగా కనబడుతుంది. అర్థమైందా? ఇది దేవుని యొక్క కార్యం. దీన్ని ఆపడానికి మనుషుల వల్ల కాదు, దీన్ని ఆపడానికి దురాత్మల వల్ల కాదు, దీన్ని ఆపడానికి సాతానుడి వల్ల కాదు, దీన్ని ఆపడానికి ఈ లోకంలో ఏర్పాటు చేసినటువంటి ఏ ఆయుధం కూడా పనికి రాదు అని ఆ సందర్భాన ప్రజలకు అర్థమవుతూ ఉంది. మరి వెంటనే వాళ్ళని పిలుచుకొచ్చారు. వాళ్ళు పిలుచుకోరండి. ఆ బంట్రోతులను పంపించాడు. వెళ్ళి చూస్తే ఎవరు లేరు అక్కడ. వస్తున్నాడు. కంటిన్యూ చేయండి అమ్మా, చదవండి. దేవాలయపు అధిపతి ప్రధాన యాజకులను ఆ మాటలు విని ఇది ఏమవునో అని వారి విషయమై ఎటు తోచక ఉండిరి. అప్పుడు ఒకడు వచ్చి, ఇదిగో మీరు చెరసాల్లో వేయించిన మనుష్యులు దేవాలయములో నిలిచి ప్రజలకు బోధించుచున్నారని వారికి తెలుపగా అధిపతి బంట్రోతులతో కూడా పోయి ప్రజలు రాళ్ళతో కొట్టుదురేమో అని భయపడి అలా బలత్కారము చేయకయే వారిని తీసుకుని వచ్చి సభలో నిలబెట్టగా ప్రధాన యాజకుడు వారిని చూచి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుష్యుని హత్య మా మీదకి తేవాలని ఉద్దేశించుచున్నారని అందుకు పేతురును అపోస్తలును చెప్పాను చాలమ్మా. చూడండి, ఇలా భయం ఏంటంటే దేవుడు భయం కాదు. ఇలా భయం ఏంటంటే వీళ్ళు అన్యాయంగా చంపేసినటువంటి ఒక వ్యక్తి యొక్క మరణము మా మీదకి ఎక్కడొస్తుంది, ఇది ఇలా భయం, ముఖ్య భయం. మీరు ఎన్నిసార్లు చెప్పినా కూడా మళ్ళీ వచ్చి ఆ యేసు గురించే మాట్లాడతారంటే, మీకు ఇంతకు ముందు చెప్పాం కదా, ఆ దేవాలయపు ఎదుట పుట్టుకతోటి అంగవైకల్యం కలిగినటువంటి వ్యక్తిని బాగు చేసినప్పుడు మీరు బాగు చేసుకోండి కానీ ఆ పేరు ఒకటి వాడొద్దని మీకు చెప్పాను కదా నేను. మళ్ళీ ఆజ్ఞాపించినా కూడా మళ్ళీ ఎందుకు మీరు వచ్చి యేసు అనేటటువంటి నామాన్ని బట్టి ఇక్కడ స్వస్థతలు చేస్తున్నారు? మళ్ళీ ఎందుకు వచ్చి యేసు అనేటటువంటి నామాన్ని గురించి బోధిస్తున్నారు? మళ్ళీ ఆ చనిపోయినటువంటి వ్యక్తిని వీళ్ళందరికీ ఎందుకు జ్ఞాపకం చేస్తున్నారు మీరు అని చెప్పేసి గట్టిగా మాట్లాడుతున్నాడు అక్కడ ఉన్నటువంటి అధికారి. ఎవరితో? అక్కడ ఉన్నటువంటి అధికారి పేతురుతో మాట్లాడుతున్నాడు. మనం మీకు చెప్పాం కదా, 10 రోజులు కూడా కాలేదు అక్కడ ఆ వ్యక్తిని స్వస్థపరిచారు. అది మీ ఇష్టం, అది ఏమైనా చేసుకోండి, మిమ్మల్ని ఏం అనట్లేదు. అయితే ఆ మాట మాత్రం మీరు చెప్పకూడదు ఇక్కడ, ఆ యొక్క పేరు మాత్రం వాడకూడదు ఇక్కడ. ఆ పేరు వాడితే ఇక్కడ చనిపోయినటువంటి ఆ వ్యక్తి యొక్క మరణం మా మీదకి వస్తుంది అని గట్టిగా బెదిరిస్తూ ఉన్నారు. పేతురుని యోహాన్ని నిలబెట్టారు. అసలు మీరు ఎలా వచ్చారు? ఆ చెరసాలలో మిమ్మల్ని వేస్తే ఎవరు మిమ్మల్ని వదిలిపెట్టింది అని గట్టిగా అదిలిస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి చెరసాల అధికారి వణుకుతూ ఉన్నాడు. మేము వీళ్ళని బయటికి పంపించేశారని మా మీదకి మరణ శిక్ష వేస్తారేమో, ఈ వ్యక్తుల్ని తీసుకురావడానికి అక్కడ బోధిస్తున్నటువంటి వ్యక్తుల్ని ఆపడానికి పోతే అక్కడ ప్రజలు అనేక మంది ఉన్నారు, ఎక్కువ సంఖ్యలో ఉన్నారు, స్వస్థపరచబడుతూ ఉన్నారు, రోగులు అక్కడ అందరూ కూర్చొని ఉన్నారు. ఇప్పుడు ఈయన కనుక బంధించినట్లయితే రోగులు మమ్మల్ని రాళ్లతో కొడతారేమో అని ఒక భయం అనేది మొదలైంది. చూసారా, మనిషికి భయం ఎప్పుడు వస్తుంది అంటే పాపం చేస్తున్నప్పుడు వస్తుంది భయం. ఎప్పుడు వస్తుంది? దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నటువంటి వ్యక్తిలో మొట్టమొదటిగా పుట్టేది ఏంటంటే భయము. ధైర్యంగా ఉంటాడు దేవుని యొక్క శక్తితో నింపబడినటువంటి వాడు, ధైర్యంగా మాట్లాడతాడు. దేవుని యొక్క శక్తితో నింపబడినటువంటి ప్రతి వ్యక్తి ధైర్యంగా నిలబడి దేవుని కోసం పోరాడతాడు. దేవుని యొక్క ఆత్మతో, పరిశుద్ధ ఆత్మతో నింపబడినటువంటి ప్రతి వ్యక్తి. ఎవరికి భయం వస్తుందంటే దేవుని యొక్క కార్యాలను అడ్డుకునే వాడికి భయం అనేది ఉంటుంది.
దేవుని యొక్క కార్యాలకు వ్యతిరేకంగా నిలబడేటటువంటి వాడికి భయం అనేది ఉంటది. దేవుని యొక్క ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా నడిచేటటువంటి వాడికి భయం ఉంటది. దేవుని యొక్క మాటలను అడ్డుకునే వాడికి భయం అనేది ఏర్పాటవుతుంది. కాబట్టి ఈ సందర్భాన అనేక మంది అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. అనేక మంది అధికారులు ముగిస్తాను, ఒక 8 నిమిషాల సమయం ఉంది మనకి. మరి ఒక క్రాస్ రెఫరెన్స్ ఒకటి చూద్దాం మనం. దయచేసి మత్తయి సువార్త 9వ అధ్యాయము, క్షమించాలి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం కనుక చూసినట్లయితే, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 22వ వచనం కనుక చూసినట్లయితే ఒక అద్భుతం, ఇలాంటి అద్భుతం చూస్తాం మనం అక్కడ. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడుతుంది కనుక ఆయన తన దూతను పంపించి సింహాలు నాకు ఏ హాని చేయకుండా వాటి నోర్లు మోయించను. చూడండి, దేవునికి నిర్దోషిగా కనపడినట్లయితే ఎలా కనపడాలి? దేవునికి మనం చేసేటటువంటి కార్యాలను బట్టి మనము నిర్దోషులుగా కనపడినట్లయితే ఈ లోకంలో ఉండేటటువంటి అధికారులు మనల్ని అరెస్ట్ చేయించినా కూడా ఏమవుతుంది? దేవుని యొక్క కార్యం ఆగదు. దేవునికి గనక మనం నిర్దోషులుగా గనక కనపడినట్లయితే ఈ లోకంలో ఉండేటటువంటి అధికారులు అనేక మంది మన మీద నిందలేసినప్పటికీ, ఈ లోకంలో ఉండేటటువంటి అధికారులు మన మీద తప్పులు తేర్చినప్పటికీ, దేవుని యొక్క దృష్టికి మనం గనక నిర్దోషులుగా గనక కనపడినట్లయితే ఇక్కడ ఎన్ని చట్టాలున్నా, ఎన్ని చట్టాలు మన మీద నిందలు మోపినా, ఎన్ని శిక్షలు మన మీదకి వచ్చినా కూడా దేవుడు తన కుమారుణ్ణి, తన కుమార్తెని నిర్దోషిగా గనక తీర్చినట్లయితే వాడు శిక్ష నుంచి తప్పించబడతాడు. అర్థమైందా? మరి అలాగే ఇంకొక వచనం, కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 7వ వచనం, స్పీడ్గా 34:7, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి యోహాను, పేతురు, అపోస్తులు అనబడేటటువంటి వీళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగారు. దేవుని యందు భయం అనేటటువంటిది ఇలా హృదయంలో నింపబడింది. దేవుని యొక్క భయాన్ని, మనుషుల యొక్క భయాన్ని పోల్చుకున్నారు. మేము దేవుని యొక్క కార్యాలు చేయడానికి మొదలు పెట్టాం, మేము దేవుని యొక్క కార్యాలను ఆపం. మనుషులు ఎంతమంది వచ్చినా, మనుషులు ఎంతమంది మమ్మల్ని హింసించినా, మనుషులు ఎంతమంది మమ్మల్ని అరెస్ట్ చేసినా, ఈ అధికారులు ఎంతమంది మమ్మల్ని త్రోసివేయాలని చూసినా, ఇది దేవుని యొక్క కార్యము, దీన్ని ఆపడానికి మీకు సాధ్యమగునా అని మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, చదవండి, మిగతా కంటిన్యూ చేయండి. 30వ వచనం నీకు వచ్చేసేయండి అమ్మా. అందుకు పేతురును అపోస్తలును మనుషులకు కాదు దేవునికి మేము లోపడవలనని కదా మీరు మానును వేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఇశ్రాయేలునకు మారు మనసును, పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిని గాను రక్షకుని గాను తన దక్షిణ హస్తముల చేత హెచ్చించి ఉన్నాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన ఆత్మయు పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పి మళ్ళీ చెప్తున్నారు. వాళ్ళకి నోరు తెరిస్తే సేమ్ అయ్యే పదాలు వస్తున్నాయి. వాళ్ళకి ఏ పదాలు వస్తున్నాయి? మీరు మానుకు వేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఎవరు లేపారంట? మన పితరుల దేవుడు లేపెను. ఏ దేవుడిని అయితే మీరు సేవించి ఆరాధించి, ఏ దేవుని కోసం అయితే మీరు అనేక రకాలైనటువంటి కార్యములను, చట్టాలను నిర్మించుకొని తల వంచి ఉన్నారో, ఆ దేవుడు ఈ యేసును లేపెను. దానికి ఈ సూచక క్రియలు సాక్ష్యం. ఇదిగో మేము చేస్తున్నటువంటి స్వస్థతలు దానికి సాక్ష్యం, మేము లేపుతున్నటువంటి మనుషులు దానికి సాక్ష్యము, ఇదిగో దయ్యాలు దానికి సాక్ష్యము, ఇదిగో మీ మనుషులలో నుంచి బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి దయ్యాలు దానికి సాక్ష్యము. దేవుని లేపినటువంటి ఆయన పరిశుద్ధాత్మ మరియు మమ్మల్ని సాక్షులుగా పెట్టుకొని ఈ సువార్తను మీకు బోధిస్తూ ఉన్నాడు.
చూడండి, ఈ మాట విని అత్యాగ్రహం ఇప్పటికే 2-3 సార్లు చెప్పారు వీళ్ళకి. ఇప్పటికే 2-3 సార్లు చెప్పారు అధికారులు. ఇప్పటికే 2-3 సార్లు యేసు నామాన్ని మీరు ప్రకటించకూడదు అని చెప్పేసి చెప్పినప్పటికీ మరలా వీళ్ళు ప్రకటిస్తూ ఉంటే కోపం వచ్చేసింది. మరణ శిక్ష విధించాలి వీళ్ళకి చెప్తుంటే అర్థం కావట్లేదు అని చెప్పేసి అధికారులు ఒక్కసారిగా లేచారు. ఆ టైంలో 35వ వచనం ఒకసారి చదవండి. ఇశ్రాయేలీయులారా, ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోతున్నారు? జాగ్రత్తగా ఉండి చెప్పండి. ఈ దినములకు మునుపు తానొక గొప్పవాడని చెప్పుకొనెను. ఇంచుమించు మనుషులు వానితో కలుసుకొనిరి. వాడు చంపబడిను. వానికి లోబడిన వాడందరూ చెదరి వ్యర్థులైరి. వానికి తరువాత జన సంఖ్య జన్మలలో గలిలయుడైన యూదా అని ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించెను. వాడు కూడా నశించెను. వానికి లోబడిన వారందరూ చెదిరిపోయేది. కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచనను ఈ కార్యమైనను మనుషుల వల్లగా కలిగిన ఎడల అది వ్యర్థమగును. దేవుని వల్ల కలిగినదైనా మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడు వారవదురు సుమి. వారు అతని మాటకు ఒకడు మాట్లాడుతున్నాడండి లేచి. చాలమ్మా ఇక్కడ వాళ్ళు చంపాలని చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి మనుషులలో నుంచి గమలేయులను ఒక పరిసయుడు మహాసభలో లేచి ఒక పరిసయుడు చెప్తూ ఉన్నాడు అధికారులకి, కొద్దిసేపు మీరు బయట నిలబడుకొని మేము మాట్లాడతామని చెప్పేసి వాళ్ళందరినీ బయటికి పంపించేసి అక్కడ ఉన్నటువంటి అధికారులకి సెలవు వేస్తున్నాడు. ఇది ఒక్కటే కాదు సమస్య. ఇంతకు ముందు ఒకడు ఎవరాడు దూద అనేటటువంటి ఒకడు లేచాడు. వాడు కొంతమంది మనుషుల్ని సంపాదించుకున్నాడు. దేవునికి వ్యతిరేకంగా కొద్ది రోజులు పోరాడాడు, చంపబడ్డాడు. వాడు మనుషులందరూ మాయమైపోయినారు. అలాగే యోధా అనేటటువంటి ఒక వ్యక్తి లేచాడు. వాడు మనుషులను సంపాదించుకున్నాడు, దేవునికి వ్యతిరేకంగా లేచాడు. వాడు అదృశ్యమైపోయారు, ఎవరు లేకుండా పోయారు. అలాగే ఇది కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యం కనుకైతే కొద్ది రోజులు వెయిట్ చేద్దాం. వీళ్ళు కూడా పోయినటువంటి వారిలాగే అదృశ్యమైపోతారు, పైకి ఎక్కి రాలేరు. ఒకవేళ కనుక ఇది నిజమైనటువంటి దేవుని కార్యం కనుక అయినట్లయితే దీన్ని మనము ఆపలేము. చూడండి, పరిసయ్యుల యొక్క ఆలోచన ఎలా ఉంది. పరిసయ్యుల యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, వాళ్ళు సైంటిఫిక్ గా ప్రాపర్ వేలో ఆలోచిస్తారు. చూడండి, అందరూ జ్ఞానులని చెప్పలేము మనం, కానీ కొంతమంది అయినా కూడా దేవుని యొక్క జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడ. దేవుని యొక్క ఇశ్రాయేలీయుల గుంపులో కొంతమంది ఆలోచన శక్తి కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు చంపేసినంత మాత్రాన ఇది దేవుని కార్యం అయితే ఆగిపోదు. ఇది రోజు రోజుకి పెద్దదవుతుంది, ప్రబలుతుంది, విస్తరిస్తుంది, ప్రాంతాలను నింపుతుంది, దేశాలను నింపుతుంది, ప్రపంచంలో నలుమూలలకు కూడా ఇది వ్యాపించబడుతుంది. కాబట్టి మీరు సైలెంట్ గా వీళ్ళని వదిలేయండి, దేవుడే చూసుకుంటాడు. రెండోసారి కూడా వదిలేశారు. వీళ్ళు మరలా వాళ్ళకి భయపడి బోధించడం ఆపలేదు, వాళ్ళకి భయపడి స్వస్థతలు చేయడం ఆపలేదు, వాళ్ళకి భయపడి వీధుల్లోకి వచ్చి జనాలకు సువార్త చెప్పడం ఆపలేదు, ఆ వ్యక్తులకు భయపడి వీధుల్లోకి వచ్చి అనేక రకాలైనటువంటి దయ్యములను పారదోలడం ఆపలేదు, పక్షివాతంలో కలిగినటువంటి వారిని స్వస్థపరచడం ఆపలేదు, కుష్టి రోగులను స్వస్థపరచడం ఆపలేదు, పుట్టుగుడ్డి వారిని స్వస్థపరచడం ఆపలేదు, కుంటి వారిని, పక్షివాతం కలిగినటువంటి వారిని స్వస్థపరచడం ఆపలేదు. ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, అనేకమైనటువంటి సంఘాలు ఏర్పాటు చేయబడ్డాయి సువార్తను ఆపడానికి. ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం అనేక రకమైనటువంటి దాడులు, అనేక రకాలైనటువంటి అధికారులు, అనేక రకాలైనటువంటి చట్టాలు దేవుని యొక్క సువార్తను ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే దేవుడు చెప్తున్నాడు, ఇది మనుష్యుని యొక్క కార్యం కాదు, ఇది మనుషుల ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి రాజ్యం కాదు, ఇది
మనుషుల కోసం ఏర్పాటు చేయబడినటువంటి రాజ్యం, పాపుల కోసం ఏర్పాటు చేయబడినటువంటి రాజ్యం, దేవుని ప్రేమ నిమిత్తమే ఏర్పాటు చేయబడినటువంటి రాజ్యము, దేవుని యొక్క అధికారమును నిలబెట్టడానికి ఏర్పాటు చేయబడినటువంటి రాజ్యం. దీన్ని ఆపేటటువంటి శక్తి మనుషులకి లేదు, ఏ ఆయుధానికి లేదు, ఏ యొక్క దేశానికి లేదు, ఏ యొక్క అధికారికి లేదు. కాబట్టి మనుషులు దురాత్మలతో గాని పోరాడుతున్నారు, కానీ చివరికి దురాత్మలు దేవుని యొక్క కార్యాల గురించి యేసుప్రభు అంటున్నాడు, సాతానా నువ్వు మనుషుల యొక్క కార్యాల గురించి ఆలోచిస్తున్నావేమో గానీ, ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు చేస్తున్నావేమో గానీ, ఇది దేవుని యొక్క కార్యము. ఆ విషయాన్ని నువ్వు మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నావు. ఆఫరిస్తున్నాడు ఒక దగ్గర దోత, దురాత్మ, సాతాను గాడు ఎవరికి? యేసు ప్రభుకి. ఇక్కడ ఉన్నటువంటి లోకాలన్నీ తీసుకొచ్చి నీ పాదాలు చెంత పెడతా, నేను రాజు చేస్తా, నీకు కిరీటం ఇస్తా, నీకు మంచి అధికారాన్ని ఇస్తా. సమయం అయిపోయింది, మీకు మంచి అధికారాన్ని ఇస్తా, వదిలేసి. ఎందుకు? ఆయన కార్యం అంటే చాలా కష్టమైనటువంటి కార్యం ఇది. సిలువ మీద ఎక్కడం అంటే తమాషా కాదు, కొరాలతో కొట్టించబడడం అంటే తమాషా కాదు, ముళ్ళ కిరీటాన్ని ధరించడం అంటే తమాషా కాదు, రక్తాన్ని విడుస్తూ నడవాలంటే ఆ గొల్గొతా కొండ మీద ఇది అయ్యేటటువంటి విషయం కాదు. నేను ఫ్రీగా నీకు రాజ్యాలను ఇస్తా, నా వశంలో ఉన్నటువంటి ప్రజలను నీకు నేను అప్పగిస్తాను, వచ్చి నా పాదాల ఎదుట సాగిలపడి నాకు నమస్కారం చెయ్యి అని అడిగినప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, సాతానా నువ్వు ఈ లోక విషయాల గురించి, టెంపరరీ విషయాల గురించి, తాత్కాలికమైనటువంటి విషయాల గురించి ఆలోచిస్తున్నావు, కానీ దేవుని యొక్క ప్రణాళిక నీకు తెలియదు. ఏ రాజ్యాన్ని ఆయన కట్టాలనుకున్నాడో నీకు తెలియదు. ఈ విశ్వం యొక్క అంతము గురించి నీకు తెలియదు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ పరమము, దానికి సంబంధించినటువంటి విషయాల గురించి నువ్వు అవగాహన కలిగి లేవు. కాబట్టి నువ్వు ఈ విధంగా ఆలోచిస్తున్నావు. ఆ విషయాలన్నీ దేవుడు నాకు తెలియజేశాడు. కాబట్టి నేను ఒక పర్మనెంట్ సొల్యూషన్ గురించి ఆలోచిస్తున్నాను. కాబట్టి మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి అపోస్తలుని ఎవరు ఆపలేకపోయారు, చెరసాలను ఆపలేకపోయాయి, బంట్రోతులు ఆపలేకపోయారు, సైనికులు ఆపలేకపోయారు, ప్రధాన యాజకులు ఆపలేకపోయారు, ఇశ్రాయేలులో ఉన్నటువంటి అధిపతులు ఆపలేకపోయారు. కాబట్టి తల ముంచుకున్నట్లయితే మనం చివరి ప్రార్థన చేసుకున్నాము. దేవుని యొక్క శక్తిని బట్టి, ఆయన యొక్క జ్ఞానాన్ని బట్టి నింపబడినటువంటి అపోస్తుల ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఈ సువార్త ఈరోజు మన మందిరంలోనూ ప్రకటించబడుతూ ఉంది. దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఈ సువార్త ఈ రోజు మన మధ్య నిలబడి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా తాకుతూ ఉన్నది. మరి తల వంచినట్లయితే మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ సువార్తను బట్టి, ఆ శక్తిని బట్టి, మన కోసం చనిపోయినటువంటి ఆ ప్రేమను గురించి ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. తల వంచినట్లయితే ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధుడు, సర్వోన్నతుడు, శక్తివంతుడైన దేవా, మీకు అందరం స్తోత్రములయ్యా. ఇదిగోనైనా మీ ప్రేమను మా ఇద్దరి నుంచి విడదీసేటటువంటి ఏ ఆయుధము కూడా రూపింపబడలేదని నాయన మీ వాక్యము తెలియజేస్తుంది ప్రభువా. ఇదిగోనైనా ఆనాడు అపోస్తలులు పడినటువంటి కష్టాన్ని బట్టి, ఇదిగోనైనా వారు ఆ రోజు పడినటువంటి శ్రమను బట్టి ఈ రోజు నాయన మేము సంతోషముగా మేము ఆరాధించగలుగుతున్నామయ్యా. ఈ రోజు సంతోషముగా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోగలుగుతున్నామయ్యా. ఇదిగో సంఘముగా నాయన, ఇదిగో గుంపులుగా కూడినాయన మీ గురించినటువంటి సువార్తను ప్రకటించగలుగుతున్నాం ప్రభా. ఇదిగో నాయన, ఈ లోకంలో జీవించినటువంటి ప్రతి బిడ్డకు కూడా నాయన నీ సువార్త సునాదమును వినిపింపగలుగుచున్నాం నా దేవా. ఇదిగో అయ్యా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మాలో కూడా నాయన శక్తిని రగిలింపచేయమని, మాలో కూడా నాయన ఇదిగో నీ పరిశుద్ధాత్మ ద్వారా అనేక కార్యములను నాయన చేసేటటువంటి శక్తిని దయచేయమని, ఇదిగో సమాధానం అనేటటువంటి శక్తిని దయచేయమని, ప్రేమ అనేటటువంటి శక్తిని దయచేయమని, ఇదిగో నాయన వ్యక్తులైనటువంటి ప్రజలను ఇదిగో చైతన్యవంతులుగా చేసేటటువంటి శక్తిని ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ సంఘం నాయన ఇంకా విస్తరించేటట్లు, ఈ సంఘం అనేక మంది స్వార్థికులతోనూ, ఇదిగో యాజకులతోనూ, ఇదిగో నాయన అనేక మంది బలము కలిగి నిలబడేటటువంటి వారిని ఆయన మీరు లేపమని ప్రభా ఈ సంఘంలో ప్రార్థిస్తున్నాను. మధ్యాహ్న కాల సమయంలో ప్రభా కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్నటువంటి నాయన ప్రతి సమస్య నుంచి, ప్రతి బాధ నుంచి మీ శక్తితో లేపమని ప్రార్థిస్తున్నాను అయ్యా. ఇదిగో నాయన రోగములతో కలిగినటువంటి ప్రతి బిడ్డలను నాయన మీరు తాకి స్వస్థపరిచి నిలబెట్టి నడిపించమని, గెంతులు వేయించేటట్టుగా నాయన మీ ఆత్మను వారికి నింపమని ప్రార్థిస్తున్నాయి మధ్యాహ్న కాల సమయంలో నా దేవా. ఇదిగో నాయన అనేక కార్యాలను తలచి నాయన ముందుకు సాగుతున్నటువంటి ఈ సంఘాన్ని బలపరచండి. TNJCM సంస్థను బట్టి, దాంట్లో పనిచేస్తున్నటువంటి ప్రతి యాజకుల్ని బట్టి, ఇదిగో ముఖ్యంగా నాయన
ఇదిగో క్రిస్టియన్స్ పాస్టర్ గారిని బట్టి, వారి కుటుంబమును బట్టి, వారి సేవను బట్టి, వారికి ఉన్నటువంటి సమస్త విధములైనటువంటి ప్రయాస భారములను బట్టి మధ్యాహ్న కాల సమయంలో మొరపెట్టుచున్నాడు. మీరు సహాయం దయచేయండి, ముందుకు నడిపించండి నాయన. తగినటువంటి కాలంలో నాయన సమస్తము సమకూడి జరుగునట్లుగా సహాయం దయచేయమని ప్రార్థిస్తూ నజరేయుడైనటువంటి యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం మాకు దయచేయండి. మరణస్తులు మేము క్షమించిన ప్రకారంగా మరణములు మీరు క్షమించండి. మమ్మ శోధనలో కీడు నుండి తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం మీరు ఉన్నారు దేవా. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం, కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డకును, వారి కుటుంబములకు, సార్వత్రిక సంఘానికి ఆయన రాకడ పర్యంతరం వరకు సదాకాలం తోడై నిలిచి ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా.